సార్, లోకేష్కి 172 కోట్లతో ఒక స్పెషల్ హెలికాప్టర్ అనే వార్త అయితే చక్కర్లు కొడుతోంది. అంటే జనరల్గా అంటే ఇది ఇప్పుడు హైలైట్ అయిన వార్తలా కనిపిస్తోంది, కానీ జనరల్గా కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా వారి వారు వేసేటువంటి ట్రిప్పులకు కానీ దానికి స్పెషల్గా తెచ్చుకుంటూ ఉంటారు జనరల్గా. ఇందులో తప్పే ఉంది అంటే దీన్ని ఎలా చూడొచ్చు? కామెడీగా చూడాలండి. ఎందుకంటే ఆ కామెడీ అంతా ఆలోచేసి మీకు కొన్ని మాట్లాడదాం, తర్వాత మనం ఈజీగా అడ్రస్ అవుతాం. విజయ్ కేసరి అని ఒక కుర్రాడు ఇంటర్వ్యూ చేస్తుంటాడు, చాలా బాగా చేస్తున్నాడు అతను పాడ్కాస్ట్లో. నేను అతనిది వెళ్ళాను ఇవాళ, అది నేను రిపీట్ చేయాలి. ఆయనకన్నా ముందు నుంచి నాకు తెలుసు ఆ విషయం, కానీ బట్ హీ హాస్ కంపారిజన్ ఈజ్ టూ గుడ్. లెట్ మీ గివ్ ఎ క్రెడిట్ టు దట్ జెంటిల్మెన్. ఎందుకంటే ఇప్పుడు మనం రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, చచ్చిపోయాము, అప్పులు అసలు సంక్షేమం మాట్లాడేసారు కదా. మీరు ఏదైనా ఉంటే చివరి చెప్పండి నాకు. ఇవన్నీ మాట్లాడుతున్నారు నేనే మీరే. ఇప్పుడు పండగకి బట్టలు కొంటారు మన నాన్న, ఆయన కొనుక్కుంటాడా? కొనుక్కోరు కదా. కొనుక్కోరు. మనందరికీ కొన్నాకనే ఆయన చూసుకుంటాడు కదా. కానీ ఇక్కడ రివర్స్, నాకు నా కొడుక్కి హెలికాప్టర్లు కావాలని చెప్పి 195 కోట్లు పెట్టుకోండి సార్, రేపు ఆగస్టులో డెలివరీ. అది కరెక్ట్ చంద్రబాబు గారికి. ఓకే, ఇప్పుడు ఈ ఫ్లైట్ లోకేష్ గారికి క్యాబినెట్కి. ఇప్పుడు నేను చూడండి, అప్పుడు హలో లక్ష్మణ అని ఏడుపు, ఎంత కష్టపడి వాళ్ళ వీరయ్య చౌదరి చనిపోయిన పరామర్శకు పోతే అక్కడ ఆడవాళ్ళందరూ ఫుల్ గొరవ్ చేశారు. దానికి ఫ్లైట్లో హెలికాప్టర్లో వెళ్ళాడు ఆయన. ఎంతసేపు సార్ అక్కడి నుంచి గుంటూరు నుంచి ప్రకాశంకి? సరే, దట్స్ దేర్ కాల్. మా పవన్ కళ్యాణ్ గారు అయితే జయలింగమనేని గారు అని చేత ఇప్పుడు వాస్తవం మాట్లాడదాం. ఇది తెలుగుదేశం పార్టీయే కదా సార్? ఒకసారి గట్టిగా గిల్లి చెప్పండి నాకు, తెలుగుదేశం పార్టీయే కదా. వ్యవస్థాపకుడు ఎవరది? ఎన్టీఆర్ గారు, మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. జీవితంలో నాకు దృష్టిలో ఒకే ఒకసారి పనికొచ్చిన ఇంటర్వ్యూ చేసిన వాడు అంటే జయప్రకాష్ నారాయణ. అదొకటే పనికొచ్చిన ఇంటర్వ్యూ అంటున్నా. ఎన్టీఆర్ గారిని అంటే ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడలేదు. అవును, అర్థమైంది. క్వైట్ సర్ప్రైజింగ్లీ ఆయన బుల్లెట్ ప్రూఫ్ కార్ చాలా ఇబ్బంది పెడుతుంది ఎన్టీఆర్ గారు. ఆయన వేరే కారులో వెళ్తూ నెక్స్ట్ డే ఈయన వెళ్ళి కలిసి మనం 4 లక్షలు పెట్టి కొత్త కారు కొనుక్కుంటే బెటర్ అండి అంటే, రిపేర్ చేయించండి వాడదాం అంటే. ఆయన తిరగని కార్లు లేవు, ఆయన చూడని వైభోగం కాదు కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రం ఉన్న పరిస్థితిని అవగతం చేసుకుని తదనుగుణంగా నడిచే ముఖ్యమంత్రి ఆయనే వ్యవస్థాపకుడు. అది ఆ పార్టీ మూల సిద్ధాంతం. అండ్ సార్, మీకు ఇక్కడ ఒక చిన్న బ్రేక్ ఏంటంటే, గత 3-4 నెలల క్రితం ఎప్పుడో నేను ఒక వార్త చూశాను, దాని మీద ఆల్రెడీ డిస్కస్ చేసే ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యేలని, మినిస్టర్లని అందరినీ ఉద్దేశిస్తూ కొన్ని ఫత్వాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఖరీదైన వాహనాలు వాడద్దు, ఎందుకంటే మనం ఉన్న పొజిషన్ ఏంటి, మన రాష్ట్రం ఉన్న కండిషన్ ఏంటని కూడా చెప్పడం జరిగింది. మీకు ఐ థింక్ మీకు ఖచ్చితంగా గుర్తుండాలి వారు. మరి అన్నీ నేను చెప్పకుండా మీరు గాబరా పడితే నేనేం చేయలేను. నేను చెప్పే ఉన్నాయి అందులో. ఇంకా రూల్స్ పెడతారు కానీ పాటించరు. సినిమా డైలాగ్లా ఆయన రూల్స్ పెడతారు కానీ పాటించరు. ఆయన వాళ్ళ అబ్బాయి అండ్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా పాటించట్లేదు, అందుకని చెప్తున్నాను. ఎందుకంటే రాష్ట్రం ఎంత దయనీయమైన పరిస్థితులు ఉంటే, అక్కడ రాడిసన్ బ్లూలో ఉంటుంది మా పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వెళ్తే. అంటే చెప్పాను కదా, దగ్గర 39,000 40,000 పైన ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు లాగే నేను చూడండి ₹1,00,000 భోజనాలు పెట్టారు చౌమార్ ప్యాలెస్లో. సో అట్లా ఉంటాయి సార్ అవన్నీ. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మీకు రామారావు గారి సిద్ధాంతాలు, రామారావు గారి పార్టీ మూలాల్లోంచి వచ్చిన తెలుగుదేశం యొక్క ఔన్నత్యంతో ఇవాళ వాళ్ళు 43 సంవత్సరాల లెగసీ, నెక్కచ్చిగా 40% దగ్గర ఓటు బ్యాంకు అండ్ ప్రజల గుండెల్లో తెలుగుదేశం చిరస్థాయిగా నిలబడిన దానికి కార్యాచరణ ఆచరించి చూపించింది ఆ పార్టీ. కొన్ని ఆచరించి చూపించిన ఆ పార్టీ ఇవాళ ఆచరణకి దూరంగా ఉంటే, దేనికి సైద్ధాంతిక సిద్ధాంతాలకి తిరోధకాలు చేస్తున్నారంటే ఆలోచించవలసిన విషయం. రూల్స్ అందరికీ పాస్ చేయడం. ఇప్పుడు నాకు అర్థం కాంది, పవన్ కళ్యాణ్ గారికి ఓకే క్యాబినెట్ హోదా, లోకేష్ గారికి క్యాబినెట్ హోదా. ఏ క్యాబినెట్ హోదా మినిస్టర్లు హెలికాప్టర్లు తిరిగిన ఉదంతాలు ఉన్నాయి? మీరు చెప్పిన మా శ్రీలంక అయిన ఆంధ్రప్రదేశ్ కదా. అవును, సిచ్యువేషన్ అంటే సిచ్యువేషన్ ఎట్ డిమాండ్ చేయాలా? ఇప్పుడు పుచ్చలంపల్లి సుందరయ్య గారు ఇలాంటి వాళ్ళు, ఇంకా వాళ్ళైతే మరీ దారుణాలు, సైకిల్ మీద తిరిగేవారు అఫ్కోర్స్. అందుకే కదా ఆల్రెడీ ఇక్కడ ఆ పరిస్థితి ఉందని మీరు చెప్పిన తర్వాత మరి ఈ పరిస్థితులు ఏంటి? సో దిస్ ఆర్ ఆల్ ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్స్ చేస్తున్న విషయాల మీద మాట్లాడదాం అంటే, కేవలం కాలక్షేపం రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు. ఎక్స్పెన్సివ్ రాజకీయాలు ఆల్సో ఈ కోణం నుంచి చూస్తే. ఓకే, చంద్రబాబు నాయుడు గారు డిజర్వ్స్ హెలికాప్టర్ బికాస్ ఈజ్ ఎ చీఫ్ మినిస్టర్ అండ్ ఆయన పొటెన్షియల్ అండ్ ప్రొడక్టివ్ టైంని బెస్ట్ యూటిలైజేషన్ చేయాలంటే
ఈ హ్యాస్ టు గో బై హెలికాప్టర్ సమ్ టైమ్స్. yes to there is no option. Chief Minister had that privilege and discretion. ఎగ్జాక్ట్లీ సార్. లోకేష్ బాబుకి అంత అవసరం లేదంటారు. అంత సీన్ కూడా ఉందని నేనైతే కన్సిడర్ చేయను. బికాస్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వీటికి అంత సిచ్యువేషన్స్ ఏం డిమాండ్ చేసి తెరబడిపోవు కదా. సో ఆలోచించాలి దీనిపై కొంచెం. డెఫినెట్ ఆగస్ట్లో అయితే డెలివరీ అవుతుంది. ఎస్